ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్ళు మనం బాధపడ్డాం. 58 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక సార్లు ఉద్యమాలు చేసినాం. 69లో ఉద్యమం చేస్తే 400 మందిని పిట్టలాగా కాల్చి చంపేసినారు. ఈ దఫా 2001లో మనం స్టార్ట్ చేస్తే 2004లో మీతో పొత్తు పెట్టుకుంటాం, తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు. పొత్తు పెట్టుకున్నాం, మన బలం వాళ్ళకి ఇచ్చినాం. ఇక్కడ అధికారానికి వచ్చింది, ఢిల్లీలో అధికారానికి వచ్చింది, కానీ తెలంగాణ ఇయ్యలే. మళ్ళా దోకా చేసినారు, మాట ఇచ్చి వెనకకు పోయినారు. మనం కంటిన్యూగా కొట్లాడితే మొండితనంతో వినలే. చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు. పోనీ అప్పుడన్నా ఇచ్చిండ్రా, మళ్ళా వెనుకకు పోయినారు. అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు. చాలా బాధపడ్డాం. 33 రాష్ట్రాలు ఈ దేశంలో మనకు మద్దతు ఉత్తరాలు ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇక దిక్కులేదురా అని చెప్పి అప్పుడు దిగి వచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర, మీకు అందరికీ తెలిసిందే. ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త కుండల ఈగేజ్ వచ్చినట్టుండే, కొత్త సంసారం. మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు లేవు, పరకాల నుంచి కూడా భీవండికి బతకబోయే పరిస్థితి, అనేకమైన ఇబ్బందులు. కరెంటు లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, చాలా పెద్ద బాధ. నిర్ణయం తీసుకొని